నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆడియో ఆఫీస్ కార్యాలయం ముందు ఈ రోజుతో 3వ రోజు నిర్వహణ దీక్ష కొనసాగుతుంది. అయితే పత్రికా విలేకరుల యొక్క ప్రధానమైన డిమాండ్, వీరి యొక్క డిమాండ్ కేవలం ఇళ్ల స్థలాల కోసమే. గత 12 సంవత్సరాల నుంచి ఈ స్థలాల కోసం ఎన్ని విన్నపాలు ఇచ్చినా, ఎందరిని అడిగినా కానీ, నాయకులు అడిగినా కానీ అధికారులను పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మేము ఈరోజు రోడ్డు పైన కూర్చొని ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. ధర్నా చేసిన ఈ పాలకులు గత ముఖ్యమంత్రి కేసీఆర్ నేను మీకు విలేకరులందరికీ గ్రేటర్ కమిటీ కట్టిస్తాను చెప్పి వరంగల్ సభలో బహిరంగ చెప్పినా కానీ ఒక్క ఇల్లు కాదుగా ఒక ఇచ్చే పిల్ల కూడా పెట్టారు. అదే స్థానంగా ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మన బీజేపీ నాయకులు ఇప్పుడున్న ప్రస్తుతం ఎల్ఐటి మహేష్ రెడ్డి గారు కూడా మీకు ఖచ్చితంగా నా పర్సనల్తో చేపిస్తానని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి, కానీ ఇప్పటి వరకు కూడా ఆ దఫాగా ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి మేము అందరినీ ఎవరిని అడగలేనిగా మేమే రోడ్డు మీద కూర్చుంది మా యొక్క బాధలు ప్రజలకు, ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలిసే విధంగా చేయాలనే ఉద్దేశం ఉంటుంది. మేము ఏకధాటిగా ఉండి మేమందరం ధర్నా చేస్తున్నాం. ఇది 3వ రోజు. ఇది మేము మా ధర్నా మామూలు అనుకుంటున్నాం కానీ రాష్ట్ర మొత్తాన్ని ఖండించే ధర్నాగా మేము దిశగా ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు జరగబోయే అసత్యం కూడా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ నుంచి వారు చేస్తున్న ఈ యొక్క దీక్షల గురించి ఒక 2 రోజులుగా కూడా ఏమాత్రం కూడా చలించని ఈ వ్యవస్థను చూస్తే నిజంగా మనం ప్రజాస్వామ్య పరిరక్షణలో ఉన్నామా, ఇంకే వేరే వ్యవస్థలో ఉన్నామా అన్న ఒక భావన నాకు ఈరోజు ఇక్కడికి రాగానే స్ఫురిస్తూ ఉంది. అయితే అమరవీరుల త్యాగాలకు వైపు అయితే, ఉద్యమకారుల పోరాటాలు మరొక వైపు అయితే, ఈ చైతన్యాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు చూపించిన ప్రతిభ, ఆ యొక్క గౌరవం కేవలం పాత్రికేయులు తప్ప వేరేది మాత్రం కానే కాదు. మీరే లేకుంటే మా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి, దశ, దిశ ఎవరని సందర్భంగా తెలియజేసుకుంటూ 15 సంవత్సరాలుగా మాకింత జాగ చూపియండి, ఇంత జాగ చూపిస్తే మేము ఏదో దేన్నో దాన్నో ఇంత తాకట్టు పెట్టుకుని ఇంత ఇల్లు కట్టుకుంటామని చెప్పింది. ఇది ఇప్పటి మాట కాదు. ఏ మానవుడికైనా, ఒక సంఘజీవికైనా పుట్టిన వాడికి కూడు గుడ్డ ఆవాసం అంటారు. ఈ కూడు సంగతి చెప్పుకుంటూ పోతా ఉంటే ఏ పాత్రికేయుడికైనా, ఏ ప్రింట్ మీడియాకైనా టైంకు తినడానికి తిండి మీకు అవైలబుల్ ఉండదు. తిన్నా కూడా ఏ దొరకదు తినిపోతారు. మీ కూడు విషయంలో మీ జీవితాలు అట్లా ఉన్నాయి. గుడ్డలంటే ఇంతవరకు ఏ ప్రింట్ కానీ, ఏ రిపోర్టర్ కానీ మంచి మంచి బట్టలు వేసుకోవద్దు లేదు. ఏదో అందరికి సామాన్య పరువుగా వస్తారు. కూడు లేదు, గుడ్డ లేదని చెప్పాలి. నాకు అర్థం కాదు. 2008 నుంచి గత 15 సంవత్సరాలుగా ఒక్క చిన్న విషయం తీసుకుంటా ఉంటే నిర్మల్ పట్టణంలో కొన్ని వందల వెంచర్లు వెలిసినాయి. ఇక వాటి వెంచర్ల సంగతి నేను మాట్లాడను కానీ ఆ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో వెంచర్లు వెలిసినాయి. అందులో ఒక్కొక్క వెంచర్లో ఒక్కొక్క ప్లాట్ ఇచ్చినా మీ అందరికీ ఈ రోజు మీకు ఈ స్థితి, ఈ గతి ఈ రోజు పట్టేది కాదు. ఎందుకు ఇవ్వాలంటే అడ్రస్ ఇళ్ల స్థలాల కోసం దాదాపుగా 3 రోజులు కావస్తుంది. అధికారులు కానీ, సంబంధించిన లీడర్లు కానీ ఎవ్వరు కూడా ఇక్కడ ఏం జరుగుతున్న విషయం అడగడానికి రాలేదంటే మనం సిగ్గుతో తలవంచుకోవాలి. ఎందుకంటే గల్లీ లీడర్ ఢిల్లీ వరకు పంపే అధికారం మన దగ్గర, మన పెన్ను పవర్ వీడియో ద్వారా మన దగ్గర ఉంది. అందుకోసం లీడర్లను కలగాలంటే మనము ఇక్కడ సమస్యలు ధర్నా కాకుండా లాస్ట్కి వస్తే రేపు ఇన్ఛార్జ్ మంత్రి నిర్మల్ వస్తారు. ప్రతిదీ మనము వాళ్ళ కవరేజ్ వెళ్ళకుండా మనం ఇక్కడనే ఉండి అందరూ ప్రతి రిపోర్టర్ కూడా ఇక్కడ కదలకుండా చెప్పాలి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ ఉండి నేను ఎమ్మెల్యేలకు, ఎంపీగా పోటీ చేసి కూడా వాళ్ళకు 4వ స్థానం కూడా నేను చెప్పినా కనీసంగా వాళ్ళకు సిగ్గుతోటైనా ఉండాలి. మనకు గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఏమనంటే నేను గెలిచిన తర్వాత మీకు పక్కా నా నిధుల నుంచే నేను ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి దొంగ హామీలు మనకు నడలే. ఎందుకంటే లీడర్లు పక్కా ఉండి వాళ్ళు చేస్తామనేది అనాలా. ఎందుకంటే మనకు ప్రపోజల్ అయ్యి మనకు ఫలానా జాగా ఉంది, మీరు అక్కడ నేను కేటాయిస్తానని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పినా, కేటాయించిన సర్వే చేసినా కూడా ఇళ్ల స్థలాలు మనం ఎటువైనా మనకు తెలియదు. అందుకోసమే మనం ఏకదాటిగా
ఇవాళ నుంచి 3 రోజులు చేసిన రేపు వచ్చిన మంత్రికి మాత్రం ఏ కవరేజ్ కైనా సరే మొత్తం ఇక్కడ ఉండేసే ఒక్క వ్యక్తి రిపోర్టర్ కూడా కవరేజ్ చేయడానికి వీల్లేదు. नमस्कार। और क्या बोले तो आज तीसरा दिन हो गया पूरे रिपोर्टर से उर्दू इंग्लिश बैठ के है भूख हड़ताल में। आज तक कोई ऑफिसर आए न कुछ आए और क्या बोलते सो कोई बेनिफिट नहीं है हमारे गवर्नमेंट से। सुबह जब निकलते गाड़ी में पेट्रोल के वास्ते जेब से डालना पड़ रहा, न्यूज कवर करने के वास्ते सुबह से लेके शाम तक फिरते रहते। कोई ऑफिसर आया ना कुछ आया। आज 3 दिन होगा ऐसा। हम एक है, आवाज दो। जिला निर्मल हेडक्वार्टर आरडीओ ऑफिस के सामने गुज़िश्ता 3 दिनों से निर्मल प्रेस क्लब की जानिब से अलग अलग यूनियंस होने के बावजूद सब मुत्तहिद होकर यहाँ पर एहतजाज कर रहे हैं और जंजीरी भूख हड़ताल के शक्ल में बैठे हुए हैं। आज 3 दिन गुजर जाने के बाद भी सियासी जमातों की जानिब से और हुकूमत के इख्तिदार में रहने वाली जमातों की जानिब से जिम्मेदार कोई भी यहाँ पर नहीं पहुंचे, ये बहुत ही अफसोस की बात है। क्योंकि जर्नलिज्म इंडियन डेमोक्रेसी का 4th पिलर कहलाया जाता है। जर्नलिज्म ही एक ऐसा जरिया है जिसके जरिए से अवाम हुकूमतों से सवाल कर सकती है, अवाम को यह मौका फराहम करते हैं कि उनके हुकूक मांग सके। और इंडियन डेमोक्रेसी को स्ट्रांग करने में जर्नलिज्म जो रोल अदा करता है इसकी कोई दूसरी नज़ीर नहीं मिलती। क्योंकि जर्नलिज्म एक ऐसा पेशा है, जर्नलिस्ट की सुबह 24/7 24 घंटे 7 दिन फील्ड पर रहते हुए हुकूमती इदारों से और ऑफिसर्स को उनके ड्यूटीज को और उनके पावर्स को गलत इस्तेमाल करने से रोकने में भी बहुत अहम किरदार अदा करता है। लेकिन जर्नलिस्ट जब गरीबों की आवाज़ हुकूमत तक पहुंचानी होती है तो जरिया बनता है। लेकिन आज 3 दिन गुजरने के बावजूद भी अपने हुकूक को मनवाने के लिए यहाँ पर बैठे हुए हैं, लेकिन किसी किस्म का हुकूमत की जानिब से रिस्पांस नहीं मिलना बहुत ही शर्म की बात है।